The question is that the Telangana Value Added Tax Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to Class 2, Class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for Class 2, Class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. Class 2, Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Prohibition and Excise to move the motion for passing the bill. Honorable Speaker, sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. I request Minister for Transport and behalf of the Chief Minister to move the motion for taking into consideration of the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026. Minister Garu. Sir, Honorable Speaker, sir, I beg to move for taking into consideration of the Telangana Hate Speech and Hate Crimes Prevention Bill 2026. Motion moved. I request the Minister to explain the silent features of the bill. అధ్యక్ష, ఈ చట్టం తేవడానికి ముఖ్య కారణం మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు సమాజంలో విద్వేషపూరితమైనటువంటి ప్రసంగాల వల్ల ఏ విధమైనటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉందో, ముఖ్యంగా డిజిటల్ మరియు సామాజిక మాధ్యమ వేదికల ద్వారా విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల సంఘటనలు గణనీయంగా పెరిగినవి. ఇవి వేగంగా వ్యాపించే స్వభావం కలిగి ఉండి ప్రజాశాంతి సామాజిక సామరస్యములకు తీవ్రమైన హాని కలిగించే అవకాశం ఉన్నది. అట్టి చర్యలు మతము, కులము, జాతి, లింగము, భాష మరియు ఇతర గుర్తింపుల ఆధారంగా వ్యక్తులు మరియు సమూహాల మధ్య శత్రుత్వము, ద్వేషము మరియు విభేదాలను ప్రోత్సహిస్తూ సమానత్వము, గౌరవం మరియు సౌభ్రతత్వం వంటి రాజ్యాంగ విలువలను బలహీనపరుస్తున్నది. ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టపరమైన వ్యవస్థ విద్వేషపూరితమైన ప్రసంగము మరియు దేశపూరితమైన నేరాల ప్రవర్తనను సమర్థవంతంగా నివారించుటకు, నియంత్రించుటకు మరియు శిక్షించడానికి, అలాగే ప్రభావితులైన వ్యక్తులకు రక్షణ మరియు పరిహారం అందించడానికి ప్రత్యేకమైన మరియు పటిష్టమైన చట్టమును చేయవలసిన అవసరం ఏర్పడినది. అందువల్ల కింది లక్ష్యాలను సాధించుటకు చట్టాన్ని రూపొందించుట అవసరమని భావించడమైనది. సమాజంలో ఎవరైనా వ్యక్తుల సమూహము లేదా సంఘములపై ద్వేషము లేదా విరోధాలను ప్రేరేపించే విద్వేషపూరితమైన ప్రసంగము మరియు ద్వేషపూరితమైన నేరాల వ్యాప్తి, ప్రచురణ లేదా ప్రోత్సాహాన్ని నిరోధించుట మరియు నివారించుట. అదేవిధంగా అట్టి నేరాలు చేసిన వారిని కఠినమైన మరియు నిరోధక శిక్షలను విధించుట, అట్టి చర్యల వల్ల ప్రభావితమైన బాధితులకు తగిన పరిహారం అందునట్టు చేయుట. కాబట్టి ఈ బిల్లుకు సంబంధించిన లక్ష్యాలను, ఆ ఉద్దేశాలను సాధించడానికి కొరకు పెట్టడం జరిగింది. ఈరోజు మరి ఉద్రేకపూరితమైన ప్రేరేపితమైనటువంటి అంశాలు సామాజిక మాధ్యమాల ద్వారా అనేకమైనటువంటి జీవితాలకు సంబంధించిన అంశాలతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితుల్లో దీని మీద కొంత చట్ట సవరణ చట్టాన్ని తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామ్యానికి మరి విలువలను కాపాడే విధంగా ఉండాలనే అంశంతో ప్రభుత్వం బిల్లు తెచ్చిందనే మాట మీ ద్వారా గౌరవ సభ్యులందరికీ తెలియజేస్తాను అధ్యక్ష. Now discussion on consideration of the bill. Discussion.